బీకామ్ విద్యార్థులకు ఈరోజు నా సబ్జెక్ట్ అయిన బిజినెస్ లాస్ లెసన్ ఇంట్రడక్షన్ మీకు ఇద్దామనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు సిలబస్ ఒకసారి మనం టచ్ చేద్దాం. మీ క్లాస్ అంటే 4th సెమిస్టర్ విద్యార్థులంతా ఇంటి దగ్గరే ఉంటూ మన కళాశాల మహారాణి కళాశాల యూట్యూబ్ నుండి ఈ లెసన్ని మీరందరూ వింటూ మీరంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఈ లెసన్ వింటూ మీరంతా డిస్కస్ చేసుకుని ఈ బిజినెస్ క్లాస్కి సంబంధించినటువంటి బుక్స్ ఏమైనా ఉంటే మీరు సంపాదించుకొని చదువు ఇంటి దగ్గరే ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంత తొందరలో పరిస్థితులు చక్కబడేలా లేదు. మేము అందరం కాలేజీకి వచ్చి కలిసి పరిస్థితులు దగ్గరలో కనపట్లేదు. అంచేత ఈ ఆన్లైన్ విధానంలో మన డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా మీకు లెసన్స్ పెడతారు. ఆ లెసన్స్ జాగ్రత్తగా వింటూ మీరు మీ కన్సర్న్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన సబ్జెక్ట్ ఏమిటంటే బిజినెస్ లాస్. ఈ బిజినెస్ వ్యాపార న్యాయశాస్త్రము లేదా బిజినెస్ లాస్. ఈ బిజినెస్ లాస్కి నేనే వస్తాను. బిజినెస్ లాస్ మనం కవర్ చేసే ముందు ఒకసారి we will go through the syllabus. మనకి బిజినెస్ లాస్లో 5 యూనిట్లు ఉంటాయి. 5 యూనిట్లకి మనకి 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఫస్ట్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్ 5 మార్కుల క్వశ్చన్లు. ఈ 8 5 రాయాలి. తర్వాత 5 యూనిట్ల నుంచి 5 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. 10 క్వశ్చన్లు ఇస్తారు. అంటే ఒక్కో యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు. ఎయిదర్ ఆర్ చాయిస్. ఆ 2 క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్ మీరు రాయవలసి ఉంటుంది. అంటే ఈ 5 క్వశ్చన్లకి 5 × 10 50 మార్కులు. మొట్టమొదట షార్ట్ క్వశ్చన్లు 5 × 5 25 మార్కులు. మొత్తం 75 మార్కులకి 25 మార్క్స్ ఇంటర్నల్స్. ఈ బిజినెస్ లాస్లో మొట్టమొదటి టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు బిజినెస్ లాస్. రెండోది ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. రెండో యూనిట్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. మూడో యూనిట్ కెపాసిటీ ఆఫ్ పార్టీస్. నాలుగో యూనిట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఐదోది సైబర్ లా. ఈ 5 యూనిట్లు కానీ మొట్టమొదట ఇంట్రడక్షన్ యూనిట్లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్. ఇందులో మీనింగ్ ఆఫ్ లా, డెఫినేషన్ ఆఫ్ లా అండ్ కాంట్రాక్ట్, essential elements of contract, essential elements of valid contract and void contract. Valid contract, void contract and voidable contract. మరియు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో ఉండేటటువంటి విషయాలు. ఫస్ట్ యూనిట్లో ఉండేటటువంటి టాపిక్స్: మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్, void and voidable contract, Indian Contract Act
1872. రెండో యూనిట్కి వచ్చేసరికి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీలో డెఫినిషన్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, డెఫినిషన్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ, డెఫినిషన్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. అంటే మూడింటికి ఆఫర్, యాక్సెప్టెన్సీ అండ్ కన్సిడరేషన్ వీటికి సంబంధించినటువంటి డెఫినిషన్స్. అండ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఇవన్నీ కూడా సెకండ్ యూనిట్లో ఉండే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ ఈ యూనిట్లో ఉండేటటువంటి విషయాలు. మరొకసారి చెప్తాను. డెఫినేషన్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, డెఫినేషన్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ, డెఫినేషన్ ఆఫ్ కన్సిడరేషన్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆఫర్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ యాక్సెప్టెన్సీ, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కన్సిడరేషన్. ఇందులో ఆఫర్, యాక్సెప్టెన్సీ అండ్ కన్సిడరేషన్ మూడు ఉంటాయి. అలాగే థర్డ్ యూనిట్కి వచ్చేసరికి కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అండ్ కంటింజెంట్ కాంట్రాక్ట్. కెపాసిటీ ఆఫ్ పార్టీస్, ఇందులో ఈ కెపాసిటీ ఆఫ్ పార్టీస్లో రూల్స్ రిగార్డింగ్ టు మైనర్ కాంట్రాక్ట్, రూల్స్ రిగార్డింగ్ టు మైనర్ కాంట్రాక్ట్స్, రూల్స్ రిలేటింగ్ టు కంటింజెంట్ కాంట్రాక్ట్, అలాగే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ రూల్స్ రిలేటింగ్ టు రెమెడీస్ టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇవన్నీ కూడా కెపాసిటీ ఆఫ్ పార్టీస్లోకి వస్తాయి. రూల్స్ రిగార్డింగ్ టు మైనర్ కాంట్రాక్ట్, రూల్స్ రిలేటింగ్ టు కంటింజెంట్ కాంట్రాక్ట్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, రూల్స్ రిలేటింగ్ టు కన్సిడరేషన్, రూల్స్ రిలేటింగ్ టు రెమెడీస్ టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇవన్నీ. ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్, ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీస్, రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ వెండర్ ఆర్ సెల్లర్. ఇది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్, ఇంప్లాయిడ్ కండిషన్స్ అండ్ వారంటీస్, రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ వెండర్ ఆర్ సెల్లర్. ఇది ఫోర్త్ యూనిట్. ఇంకా ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి సైబర్ లాస్ అండ్ కాంట్రాక్ట్ ప్రొసీజర్, సైబర్ లాస్ అండ్ కాంట్రాక్ట్ ప్రొసీజర్, డిజిటల్ సిగ్నేచర్ అండ్ సేఫ్టీ మెకానిజం. ఇవి ఫిఫ్త్ యూనిట్లో ఉండేటటువంటి విషయాలు. సైబర్ లాస్ అండ్ కాంట్రాక్ట్ ప్రొసీజర్, డిజిటల్ సిగ్నేచర్, సేఫ్టీ మెకానిజమ్స్. ఇవన్నీ కూడా సైబర్ లాస్లో ఉండేటటువంటి విషయాలు. ఇప్పుడు అసలు మన కాంట్రాక్ట్, ఈ బిజినెస్ లాస్ అనేటటువంటి సబ్జెక్టు మనకి ఎందువలన పెట్టారు అంటే, టు మేక్ ద స్టూడెంట్స్ లెర్న్ ద బేసిక్స్ ఆఫ్ ది బిజినెస్ లాస్ అండ్ అప్లై దెమ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. అంటే ఈ వ్యాపార న్యాయశాస్త్రం యొక్క బేసిక్స్ తెలుసుకోవడం కోసం, ఆ బేసిక్స్ తెలుసుకొని మన రియల్ లైఫ్లో వాటిని అన్వయించుకుంటారు విద్యార్థులు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వ్యాపార న్యాయశాస్త్రాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అయితే ఇందులో మన వ్యాపార న్యాయశాస్త్రం అసలు
ఈ మానవుడు ప్రతిరోజు ప్రతి నిత్యం అనేక మందితో అనేక హోదాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు. అంటే ఎవడైనా ఒక షాప్ యజమానితో, అలాగే ప్రభుత్వంతో, వినియోగదారులతో, వ్యాపారస్తులతో, అనేక మందితో అనేక హోదాల్లో ఈ మానవుడు అనేక రకాలైనటువంటి వ్యవహారాలని నెరవేరుస్తూ ఉంటాడు. అయితే మనం ఇతరులతో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలని పాటించాల్సినటువంటి విషయం ఉంటుంది. ఈ నియమ నిబంధనలన్నీ ఎందుకంటే ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క సంక్షేమం కోసం ఈ నియమ నిబంధనలు అయ్యి పెట్టడం జరిగింది. అయితే ఈ న్యాయశాస్త్రం అనేది సాధారణమైనటువంటి పదం. దీన్ని వేరువేరు వ్యక్తులు వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలతో వాడుతూ ఉంటారు. ఇది శాసనకర్తలు చట్టాన్ని సృష్టించేటప్పుడు ఒక అంశంగా వాళ్ళు తీసుకుంటారు. న్యాయవాది దృష్టిలో న్యాయశాస్త్రం అనేది వాళ్ళు ఒక ప్రొఫెషన్గా తీసుకుంటారు. అలాగే న్యాయమూర్తి దృష్టిలో వాళ్ళు తీర్పులు చెప్పడానికి ఉపయోగించే ఒక పరికరంగా తీసుకుంటాడు. నాగరికత తెలిసినటువంటి వ్యక్తి న్యాయశాస్త్రం అంటే అతడు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అని తీసుకుంటాడు. ఇవన్నీ పర్యాయ పదాలు, వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలతో మన వాళ్ళు వాడుతూ ఉంటారు. అయితే మనకు అవసరమైంది వ్యాపార న్యాయశాస్త్రము. మనకేం కావాలి? వ్యాపార న్యాయశాస్త్రము. ఈ వ్యాపార న్యాయశాస్త్రంలో ఒక భాగం. అంటే వ్యాపార న్యాయశాస్త్రం అంటే ఏంటంటే వర్తక వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన న్యాయ సూత్రాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. సాంకేతికపరమైనటువంటి నిర్వచనం ప్రకారము వ్యాపార న్యాయశాస్త్రము అనగా వర్తకులకు వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన హక్కులు, విధులు తెలియజేసే శాస్త్రమే న్యాయశాస్త్రము. అంటే వర్తకుడు లేదా వ్యక్తి, భాగస్వామ్య సంస్థ లేదా కంపెనీ ఏదైనా అవ్వచ్చు, వర్తక పరిశ్రమ వాణిజ్యాలకు సంబంధించినటువంటి న్యాయ సూత్రాల సముదాయాన్ని వ్యాపార న్యాయశాస్త్రము అని నిర్వచించవచ్చు. అయితే ఈ వ్యాపార న్యాయశాస్త్రానికి మూలాధారాలు అంటే వేటి నుంచి వచ్చినాయి అంటే వ్యాపార న్యాయశాస్త్రము ఆంగ్ల వ్యాపార న్యాయశాస్త్రము నుంచి ఉద్భవించింది. కాబట్టి ఆంగ్ల వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాలే భారత వ్యాపార న్యాయశాస్త్రానికి మూలాధారాలుగా మనం ఈ రోజుకి పరిగణిస్తూ ఉన్నాం. ఆంగ్ల న్యాయశాస్త్ర మూలాధారాలు ఏమిటంటే సామాన్య న్యాయశాస్త్రము, ధర్మసూత్రాలు, న్యాయశాస్త్ర వర్తకులు అంటే లా మర్చెంట్స్, శాసన రూప న్యాయస్థానము, న్యాయశాస్త్రము, అలాగే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు, వీటినన్నింటినీ కూడా మనం వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాలుగా చెప్పుకుంటున్నాం. అయితే
ఇందులో సామాన్య న్యాయశాస్త్రం ఏంటంటే, ఇంగ్లాండ్లో దశాబ్దాలు కాలంగా వాడుకలో ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలు సామాన్య న్యాయశాస్త్రం అని అంటారు. ఇది లిఖితపూర్వకమైనది కాదు. ఒకే స్వభావం కలిగినటువంటి వివాదాలను పరిష్కరించడానికి గాను ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ శాస్త్రం యొక్క సూత్రాలు పార్లమెంటు ఏర్పాటుకు ముందు ఇంగ్లాండ్లో అమలులో ఉండేవి. వీటిలన్నింటినీ సామాన్య న్యాయశాస్త్రము అని అంటారు. అంటే ఇవి చట్టము ఇలాంటివన్నీ రాకముందు, అంటే లిఖితపూర్వకమైనటువంటి శాసనాలు ఏమీ లేనప్పుడు అప్పటి నుంచి కూడా ఈ శాస్త్రాలు ఇంగ్లాండ్లో అమలులో ఉన్నాయి. ధర్మసూత్రాలు ఏంటంటే, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులు ఆధారంగా చేసుకొని ఈ ధర్మసూత్రాలని తయారు చేస్తారు. ఇది కూడా లిఖితపూర్వకమైనది కాదు. కాలము గడిచిన కొలది సామాన్య న్యాయశాస్త్రానికి సహాయ న్యాయశాస్త్రంగా అమల్లోకి వచ్చింది ఇది. అనగా సామాన్య న్యాయశాస్త్రం యొక్క లోపాలను సవరించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే వాడుకలో మన వాళ్ళు ఉపయోగించినటువంటి కొన్ని న్యాయపరమైనటువంటి విషయాలు. అంటే మన పెదరాయుడు, బొబ్బులి బ్రహ్మన్న అలాంటి తీర్పులు అన్నమాట ఇవన్నీ. వీటిని కూడా న్యాయశాస్త్రంలో వాడుతూ ఉంటారు. ఇక న్యాయశాస్త్ర వర్తకుడు అంటే లా మర్చెంట్. ఇవేంటంటే వర్తకుల మధ్య ఆచారాల సాంప్రదాయాల నుంచి ఈ లా మర్చెంట్స్ అనేవి ఉద్భవించినవి. ఇవి 14 మరియు 15వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన సామాన్య న్యాయశాస్త్ర కోర్టుల చేత గుర్తింపు పొందడం జరిగింది. ఈ శాఖ సూత్రాలని వ్యాపారస్తుల మధ్య జరిగిన వివాదాలని పరిష్కరించడానికి గాను ప్రత్యేకంగా నిర్దేశించబడిన వ్యాపార న్యాయశాస్త్రాలని ఉపయోగిస్తూ ఉంటారు. శాసనరూప న్యాయస్థానము ఇదేంటంటే పార్లమెంటు చేత రూపొందించబడినటువంటి చట్టాలని ఈ శాసనరూప న్యాయశాస్త్రాలు అని అంటాం. ఇలాంటి న్యాయశాస్త్రాన్ని, ధర్మసూత్రాలని అతిక్రమించడానికి ఎవరికి హక్కు లేదు. వీటిని అతిక్రమించకూడదు. ఈ శాసనాలని కంపల్సరీగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయస్థానాల తీర్పులు ఆంగ్ల న్యాయశాస్త్ర ప్రకారం ఇవి కొంచెం ఇంపార్టెన్స్ కలిగినటువంటి మూలాధారాలు గతంలో ప్రకటించినటువంటి న్యాయశాస్త్రము, న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా వీటిని రూపొందిస్తూ ఉంటారు. అయితే ఆంగ్ల వ్యాపార న్యాయశాస్త్రమే కాకుండా ఇతర మూలాధారాలు కూడా మనకి కొన్ని ఉన్నాయి. మన దేశంలో వ్యాపార న్యాయశాస్త్రం, శాసనరూప న్యాయశాస్త్రం ఇది ఇంగ్లాండ్ న్యాయశాస్త్రం మీద ఆధారపడి ఉందని చెప్తున్నాం. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు శాసనాలు రూపొందిస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలు ఏంటంటే కాంట్రాక్ట్ చట్టం 1872, వస్తు విక్రయ చట్టం 1930, భాగస్వామ్య వ్యాపార చట్టం 1932, కంపెనీ చట్టం 1956. ఇవన్నీ కూడా మనకి శాసన రూపంలో ఉన్నటువంటి చట్టాలు. అయితే ఈ వ్యాపార న్యాయశాస్త్రంలో మొట్టమొదటి అంశం లేదా మొట్టమొదటి టాపిక్ ఏంటంటే కాంట్రాక్ట్. దేనికైనా సరే ఫస్ట్ మనం
ఈ కాంట్రాక్టే మూలాధారం. అంటే కాంట్రాక్ట్ న్యాయశాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యాలు ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ అనేది న్యాయశాస్త్రానికి పునాది లాంటిది మరియు ముఖ్యమైనటువంటిదని మనం చెప్పుకోవచ్చు. ఈ న్యాయశాస్త్రం కాంట్రాక్ట్ ఏర్పాటుకు చేసుకున్న వ్యక్తుల యొక్క న్యాయాత్మకమైనటువంటి బాధ్యతల్ని తెలియజేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి తన యొక్క బాధ్యతను లేదా వాగ్దానాన్ని పూర్తి చేయకపోయినట్లయితే వేరే వ్యక్తి న్యాయస్థానాలలో గల నివారణోపాయాలను కూడా ఈ న్యాయశాస్త్రము తెలియజేస్తూ ఉంటుంది. ఇది వ్యాపార న్యాయశాస్త్రం యొక్క ప్రధానమైనటువంటి శాఖ ఏంటంటే, వర్తక వ్యాపార వాణిజ్య శాస్త్రాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ వ్యాపార న్యాయశాస్త్రం అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే మనం భారత కాంట్రాక్ట్ చట్టము, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి తర్వాత చెప్పుకుందాం. ఈరోజు వరకు ఇప్పుడు ఈవేళ చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో భారత కాంట్రాక్ట్ చట్టం 1872 దీని మీద కాంట్రాక్ట్ చట్టం నిర్వచనం, అలాగే కాంట్రాక్ట్ చట్టం యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్, మీనింగ్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వ్యాలిడ్ అండ్ వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, మొత్తం 1872 కాంట్రాక్ట్ చట్టం మొత్తం గురించి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. మీరు ఇంటి దగ్గరే ఉంటూ ఈ యూట్యూబ్ లింక్ మహారాణి కాలేజ్ పెద్దాపురం అనే యూట్యూబ్లో మీరు ఈ లెసన్ వినండి. మీ క్లాస్ వాళ్ళందరికీ మీరు చెప్పండి. మీరు దీని ద్వారా ఇంచుమించు జూన్ జూలైలో కూడా ఇంచుమించు ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉంటాయి. అంచేత కొంచెం నెట్టో గిట్టో సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకుని మీరు చక్కగా ఈ క్లాసులు వింటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ అని అనాలి.